ఇప్పుడు చేసినటువంటి కర్మ ఎంత బలం ఉందో లేదు. ఓకే, ఒక రోజు నమస్కారం చేసి సరిపోదు. ఇప్పుడు ఏది కాలసర్ప దోషాలు కూడా అందరూ ఒకసారి చేసామండి, రాహుకాలంలో నది స్నానం చేసాం, అక్కడ పూజ చేసుకున్నాం, సరిపోయింది అనుకుంటాం. ఒక పూట ఆహారం తింటే తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది. శరీర పుష్టి కావాలనుకుందాం, ప్రతిరోజు సమయం తప్పకుండా తింటూ ఉండాలి. అట్లాగా సమయం తప్పకుండా చేసేటువంటి కుయదోషం రెమెడీస్ కావచ్చు, కాలసర్పం రెమెడీస్ కావచ్చు, మంచి ఫలితాన్ని ఇస్తాయి. చేసినంతసేపు తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది. చేసిన తర్వాత ఇప్పుడు చెప్తుంటారు కాలసర్ప దోషం చేయగానే ఉద్యోగం వచ్చిందండి, వివాహం అయిపోయిందని చెప్తారు. మళ్ళీ ఏమవుతుంది, కాలసర్ప దోషం అనేటువంటి భాగ్యం లోపిస్తుంటుంది. వివాహంలో కొంత ఇల్యూషన్ వల్ల నిర్ణయం తీసుకోలేకపోవడం, తీసుకున్న నిర్ణయం వ్యతిరేకంగా ఉండడం. ఓకే, సేమ్ టైం సంతాన సంబంధి ఇబ్బందులు వస్తుంటాయి. పంచమంలో రాహు ఉన్న లేదా రాహు దృష్టి ఉన్న గర్భస్థానం మీద నీటి బుడగలు రావడం, మిస్క్యారీ అవ్వడం కావచ్చు, లేదా ఉద్దేశపూర్వకంగా అబార్షన్లు చేసుకున్నటువంటి వాళ్ళ జాతకంలో కూడా సర్పదోష ప్రభావం కనిపిస్తుంది. సో చేసినటువంటి ఇప్పుడు అబార్షన్ చేసుకోవడం అంటే ఒక ప్రాణాన్ని తీసినట్టే. అవును. సో ఎంత బలమైన కర్మని ఒకరోజు పూజ చేసుకుంటే సరిపోతుందా, ఒకరోజు పరిహారం చేసుకుంటే సరిపోతుందా? సో దాని తీవ్రతకి తగినటువంటి పరిహారం చేసుకోగలిగారు.